హలో, నేను మిస్ఎస్రావు. ప్రమాదం జరిగింది. విమానంలో దాదాపు 290 మంది చనిపోయారు. దురదృష్టకరం ఈ సంఘటన. యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందినటువంటి సంఘటన ఇది. ఎందుకంటే విమానంలో ప్రయాణించేటువంటి వాళ్ళు సుమారుగా 240 మంది ఉంటే 50 మంది మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి మెడికోస్ చనిపోయారు. కారణం, అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరినటువంటి విమానం టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికి ఇది ప్రమాదంలో పడిపోయింది. దాదాపుగా ఒక 59 నిమిషాల వ్యవధిలో ఇదంతా జరిగిపోయింది. ఈ 59 నిమిషాల వ్యవధిలోనే దాదాపుగా 825 అడుగుల ఎత్తుకి విమానం వెళ్ళింది. అక్కడ ఆల్ ఆఫ్ సడన్గా ఒకేసారిగా 625 మీటర్లకి ఎత్తుకి పడిపోయింది. ఒకేసారి 200 మీటర్లు పడిపోయింది. అంత పడదు ఎప్పుడు కూడా విమానం, కానీ 625 మీటర్లకు పడిపోయింది. దీంతో మేడే కాల్ ఇచ్చేశారు. ఏంటి మేడే కాల్ అనంటే, సాధారణంగా విమానాలు ప్రమాదానికి గురైనప్పుడు కానీ లేదంటే పైలట్ కన్ఫ్యూజన్లో పడినప్పుడు కానీ మేడే కాల్ ఇస్తారు. అక్కడ ఏటీసీకి ఇస్తారు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కి ఇచ్చేస్తారు. ఇమీడియట్గా ఏటీసీ మొత్తం క్లియర్ చేసేస్తుంది విమానం మళ్ళా ల్యాండ్ కావడానికి. 3 సార్లు మేడే కాల్ ఇస్తే అర్థం ఏంటంటే, ఫస్ట్ది అనిశ్చిత పరిస్థితి అని, 2 ప్రమాదంలో ఉన్నామని, 3 అత్యంత ప్రమాదంలో ఉన్నామని. అంటే 3 సార్లు మేడే కాల్ ఇస్తే, మేడే అంటే ఫ్రెంచ్ భాషలో సాయం చెయ్యండి అని తెలుగులో, ఫ్రెంచ్ భాషలో మేడే అంటారు. మేడే కాల్, మేడే అంటే సాయం చేయండి అని తెలుగులో. ఫ్రెంచ్ నుంచి వచ్చింది ఆ వర్డ్. దాన్ని వాడుతూ ఉంటారు, ఎప్పటి నుంచో వాడుతుంటారు. కొన్ని దశాబ్దాలుగా ఆ వర్డ్ని వాడుతూ ఉంటారు. దాదాపు 1920 నుంచి అది వాడుతున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. సరే, ఆ కాల్ చేశారు అక్కడ పైలట్ చేసినప్పుడు ఏటీసీ అలర్ట్ అయిపోయి ఆ విమానానికి ఎక్కడైనా సరే ల్యాండ్ కావడానికి క్లియరెన్స్ ఇచ్చేసింది. కానీ ఒక్కసారిగా అది దూసుకు వెళ్ళి ఆ మెడికల్ కాలేజ్ మీద పడి ఒక్కసారి బ్లాస్ట్ అయింది. సో దాంతో అక్కడ చదువుకుంటున్నటువంటి వాళ్ళు స్టూడెంట్స్, వైద్య విద్యార్థులు, వాళ్ళు 50 మంది చనిపోయారు. వీళ్ళు 290 మంది ప్రమాదంలో చనిపోయారు. వెరసి 290 మంది చనిపోవడానికి ఈ సంఘటన కారణమైంది. ఒక్క అతను బతికాడు. దాంట్లో అతను కొంత వివరాలు చెప్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ మిస్టేక్ జరిగింది అనే దాని మీద రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. పైలట్ అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, ఒకళ్ళేమో 8200 కిలోమీటర్లు విమానాన్ని నడిపినటువంటి అనుభవం ఉంది, మరొకరికేమో దాదాపు 1100 కిలోమీటర్లు ఈ విమానాన్ని నడిపినటువంటి అనుభవం ఉంది కో పైలట్కి. మరి అనుభవం ఉన్నటువంటి వీళ్ళు ఇలా ఈ ప్రమాదం నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయలేదా అనేది ఒకటైతే, రెండేంటంటే, అసలు ఈ విమానం టేకాఫ్ కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి విమానమా లేదంటే ఆల్రెడీ రిపేర్లో ఉన్నటువంటి విమానం అంటే కొన్ని సాంకేతికపరమైన లోపాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా దీన్ని వాడారు అనేది కూడా వినిపిస్తుంది. ఇక విమాన ప్రమాదం జరిగిన వెంటనే అది ఎందుకు జరిగిందని తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్లో చివరి నిమిషంలో ఎలా మాట్లాడుకున్నారు, అంతకుముందు 2 రోజులు ఏం మాట్లాడుకున్నారు అనేది నిక్షిప్తమై ఉంటుంది. అది కనుక వస్తే ఖచ్చితంగా కొంత సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇక కాక్పిట్లో ఉండేటువంటి సమాచారం ఉంటుంది. ఈ రెండిట్లో ఏది వచ్చినా కొంత సమాచారం వచ్చేస్తుంది. కానీ బ్లాక్ బాక్స్ కనిపించట్లా, ఇప్పటి వరకు బ్లాక్ బాక్స్ అనేది కనిపించట్లా. దీంతో చాలా అనుమానాలు. ఇప్పుడు ఏవియేషన్కి సంబంధించిన నిపుణులు ఏం చెప్తున్నారండి అంటే, ఫ్యూయల్లోనే కల్తీ ఫ్యూయల్ నింపారు, దాంట్లో దాదాపు 120,000 లీటర్ల వరకు నింపారు అని అంటున్నారు.
కల్తీ ఫ్యూయల్ని నింపినందువల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అనేది ఒక అనుమానం. 2, టేక్ ఆఫ్ అయిన తర్వాత వింగ్స్కి పక్షులు ఒకవేళ తగిలి ఉండొచ్చు అనేది. ఎందుకనంటే అది కూడా ఎందుకు భావిస్తున్నారంటే ఈ విమానం ప్రమాదం జరిగిన చోట దాదాపు 50 పక్షులు చనిపోయి ఉన్నాయని చెప్పి లేటెస్ట్గా నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. ఒకే చోట 50 పక్షులు ఎందుకు ఉంటాయి? సాధారణంగా మనం ఆకాశం వైపు చూస్తున్నాం కనుక కొన్ని సందర్భాల్లో గుంపులుగా వెళ్తూ ఉంటాయి పక్షులు. ఆ పక్షుల గుంపులు ఢీకొన్నందువల్ల ఈ ప్రమాదం జరిగిందా అనేది రెండో అనుమానం. ఇక మూడో అనుమానం ఏంటంటే ఈ విమానం కూలిపోయిన తర్వాత కాక్పిట్లో చూస్తే కనుక గేరు డౌన్ చేసే గేర్ వేసి ఉంది. ఒకసారి టేకాఫ్ అయిన తర్వాత డౌన్ గేర్ అనేది ఉండకూడదు, కానీ డౌన్ గేర్ ఎందుకు వేసింది? పొరపాటున ఆ గేర్ ఏమైనా మిస్ అయిందా? సాధారణంగా టేకాఫ్ కాగానే గేర్ లోపలికి పోతుంది అట, కానీ ఆ గేరు కిందకి వేసింది. అలా ఎందుకు వేస్తున్నారు అనేది రెండో డౌట్. ఇక మూడో ఏంటి, దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్. ఇదేమో విమానం 787 బోయింగ్ అనేది అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీ తోటి నడిపేటువంటి విమానం అని చెప్పి చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తరచూ రిపేర్ వస్తున్నాయని చెప్పి ఈ కంపెనీ నుంచి విమానాలు కొనుగోలు చేసినటువంటి వాళ్ళ నుంచి కంప్లైంట్స్ బాగా ఉన్నాయనేది ఏవియేషన్ డిపార్ట్మెంట్ చెప్తున్నాయి. సాధారణంగా మనం ఏదైనా వెహికల్ కొన్నప్పుడు ఫెయిల్యూర్ వెహికల్స్కి సంబంధించి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఎక్కువగా. అలానే ఈ విమానాన్ని కొనుగోలు చేసినటువంటి కంపెనీలు ఏవియేషన్ డిపార్ట్మెంట్కి అనేక సందర్భాల్లో కంప్లైంట్స్ చేశారట. కానీ చిన్న మైనర్కి సంబంధించినటువంటి కంప్లైంట్సే కానీ ఎక్కడ ఇప్పటి వరకు విమానం తాలూకు ఫైరింగ్ కానీ లేదంటే ప్రమాదాలు కానీ లేవు. ఫస్ట్ ఇదే అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి మెయింటెనెన్స్ సరిగ్గా లేదా అనేది ఇంకొక అనుమానం. మరొకటి ఏంటంటే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పైచేయిగా నిలిచిందని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఏమైనా కుట్ర చేసిందా? యాక్చువల్గా అనేక అనుమానాలు వస్తాయి. గతంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ఎలా కుప్పగూలిపోయింది కూడా ఎవరికి తెలియదు. అప్పుడేమన్నారు, చైనాకు సంబంధించిన కుట్ర ఉండి ఉండొచ్చు అనేటువంటి అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ విమానం కూలిపోవడం వెనక పాక్కు సంబంధించినటువంటి కుట్ర ఏమన్నా ఉందా అనేటువంటి అనుమానం కూడా ఉంది. ఈ మధ్యనే శ్రీహరికోటలో దాదాపు 100 శాటిలైట్ని లాంచ్ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి శాస్త్రవేత్తలు 101వ శాటిలైట్ని లాంచ్ చేయటంలో విఫలమయ్యారు. దానికి కారణం ఏంది? పాకిస్తాన్కు సంబంధించినటువంటి రాడార్లు, చైనాకు సంబంధించినటువంటి రాడార్లు తప్పుదోవ పట్టించి ఉండొచ్చు అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా వచ్చాయి. దాని మీద అధ్యయనం చేస్తున్నారు. దాని మీద కమిటీ కూడా వేశారు శ్రీహరికోట మనకి ఇస్రో. అదే తరహాలో ఇప్పుడు ఎయిర్ ఇండియా మీద పాకిస్తాన్ ఏమన్నా కుట్ర పడిందా అనేటువంటి అనుమానం కూడా ఉంది. ఎందుకంటే తాజాగా మరొక ఎయిర్ ఇండియా విమానం కూడా 3 గంటల పాటు ప్రయాణం చేసి అది కూడా ప్రాబ్లం వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి సేఫ్ సైడ్గా ల్యాండ్ అయింది ఇవాళ కూడా. సో ఆ కోణం నుంచి కూడా ఇప్పుడు అలాంటి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఈ విమానం కూలిపోవడం వెనక పాకిస్తాన్కి సంబంధించినటువంటి కుట్ర ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే గుజరాత్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది, హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది పాకిస్తాన్, అలాగే ఢిల్లీ మీద కాన్సన్ట్రేషన్ చేసింది, ముంబై మీద కాన్సన్ట్రేషన్ చేసింది. కానీ మన ఆపరేషన్ సింధూర్ క్రమంలో అవకాశం రాలా. బట్ టార్గెట్స్ అయితే ఈ ప్రాంతాల మీద పెట్టారు అని చెప్పి అప్పట్లో వినిపించింది. మరి ఇలాంటివి పాకిస్తాన్ చేస్తుందా, ఇలాంటి దాష్టికాలకు ఏమన్నా పాల్పడుతుందా అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు వస్తున్నటువంటి క్రమంలో మీకు ఈ విమానం ప్రమాదం వెనక ఉన్నటువంటి అనుమానాలు ఏంటనేది ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.